మనందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను అంటున్నారు సరే. అంటే దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయం అంట. ఆ జ్ఞాన విషయంలోను ఏకత్వము పొందాలంటండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఏకత్వంగా ఉన్నారండి క్రైస్తవం. దేవుని కుమారుడి జ్ఞానం విషయంలో సమాజం అంతా ఏకత్వంగా ఉందా? క్రైస్తవం అంతా ఏక మనస్సుతో జీవిస్తున్నారా? లేదండి. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరి చర్చి వాళ్ళది, ఎవరి సంఘం వారిది, ఓకేనా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళది. అదేంటిది మరి? ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? క్రైస్తవములోకి బాప్తిసం తీసుకుని క్రీస్తుని నమ్ముకొని వచ్చిన మనందరం ఎలా ఉండాలంటున్నాడు? మనందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు అంటున్నాడు సార్. అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించను అంటున్నాడు. మనమందరం అయ్యామండి క్రీస్తుతోని సమాన సంపూర్ణులుగా మనమంతరం అయ్యామా లేమా? మనల్ని మనము క్వశ్చన్ వేసుకుంటే అసలు 10% కూడా లేము. తెలుసా ఎంత చక్కటి మాట అండి ఇది. ఇది చదువుతున్నప్పుడు ఎంత భయం పుడుతుందో తెలుసా?